సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. 2 రోజుల పాటు హస్తినాలోనే ఉండి కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, గజేంద్ర సింగ్ షెకావత్లను కలవనున్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై మరోసారి సిడబ్ల్యూసీ భేటీ కానున్నారు. పర్యావరణ అనుమతుల నిరాకరణతో పాటు ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణకు జరిగే నష్టాన్ని సిడబ్ల్యూసీకి వివరించనున్నారు. అలాగే RRR మెట్రో 2వ దశ అనుమతులపై చర్చించనున్నారు. మరోవైపు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరే ఛాన్స్ కూడా ఉంది. రేవంత్ ఢిల్లీ టూర్ కి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మదర్ లైవ్ లో ఉన్నారు. మదర్, ఏంటి అప్డేట్స్? 2 రోజుల పర్యటన కోసం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వచ్చారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తోటి భేటీ కాబోతున్నారు. మొత్తంగా ఈ పర్యటనలో 5-6 కేంద్ర మంత్రులతోటి భేటీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. కీలకంగా రాష్ట్రానికి సంబంధించి చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా గత పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులను కలిసిన సందర్భాల్లో ఇప్పటికే కొన్ని విజ్ఞప్తులు చేశారు. అయినప్పటికీ కూడా అవి అపరిష్కృతంగానే ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగానే ఈసారి మరొకసారి ఢిల్లీ వచ్చి మరొకసారి విజ్ఞాపన అనేది కూడా చేయబోతున్నారు. దానిలో భాగంగానే మధ్యాహ్నం 2:30కు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తోటి భేటీ అవుతారు. ఈ సందర్భంలోనే తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో నెలకొల్పాలని భావిస్తూ ఉంది. దాంతోపాటు ఖేలో ఇండియాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. వాటిని తెలంగాణలో ఏర్పాటుకు సంబంధించి అలాగే కేంద్ర క్రీడా శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించాల్సిందిగా మన్సుఖ్ మాండవీయను కోరేటువంటి అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత ఒక 5-6 కేంద్ర మంత్రుల్ని కలిసేందుకు అపాయింట్మెంట్స్ అనేది కూడా కోరారు. దాంట్లో ప్రధానంగా సిఆర్ పాటిల్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ని మరొకసారి భేటీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. గత పర్యటనలో కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా కలిశారు. ఆ సందర్భంలోనే బనకచెర్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నటువంటి అభ్యంతరాలు అలాగే ఏపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తెలంగాణ ప్రాంతానికి నష్టం చేకూర్చేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనుమతుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం కనుక అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించినట్లయితే అనుమతులను తిరస్కరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరారు. ఈ పర్యటనలో కూడా మరొకసారి భేటీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆయనతో పాటు జేపీ నడ్డా, ఆయన కేంద్ర రసాయన శాఖ మంత్రిగా ఉన్నారు. ముఖ్యంగా ఎరువులకు సంబంధించిన కొరత అనేది కూడా చాలా రోజుల నుంచి తెలంగాణకు ఉంది. సుమారు 1.9 లక్షల మెట్రిక్ టన్నుల కొరత అనేది కూడా ఉంది. వాటిని రాష్ట్రానికి సరఫరాకు సంబంధించి కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తి అనేది కూడా చేయబోతున్నారు. సరిపడాన్ని ఎరువులు లేక కొంత ఇబ్బందులు అనేది కూడా పడతా ఉన్నారు. కాబట్టి రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిందిగా కేంద్ర మంత్రిని కలిసి వాటికి సంబంధించి ఎరువుల కొలత లేకుండా చూడాల్సిందిగా కోరేటువంటి అవకాశం ఉంది. ఇక వారితో పాటు ముఖ్యంగా ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తోటి కూడా భేటీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కీలకమైనటువంటి RRR ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంగా డిపిఆర్ కావచ్చు, లేకపోతే ఒక మొదటి విడతకు సంబంధించినటువంటి భూసేకరణ, వీటన్నింటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇక డ్రైవ్ పోర్ట్ కూడా ఒకటి తెలంగాణ ప్రభుత్వం అడుగుతూ ఉంది. వాటితో పాటు కొన్ని హైవేస్కి సంబంధించి, నేషనల్ హైవేస్కి సంబంధించి స్టేట్ హైవేస్ని అప్గ్రేడేషన్ చేస్తే దానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి వాటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. వాటిని కూడా కోరేటువంటి అవకాశం ఉంది. ఇక అమిత్ షాకు సంబంధించి కూడా కొన్ని అపాయింట్మెంట్స్ అడుగుతా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వాటిపైన నిర్ణయం అనేది కూడా తీసుకోవాల్సి ఉంది. దానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు కొన్ని ఐపీఎస్లకు సంబంధించినటువంటి కేటాయింపులు ఇట్లాంటివన్నీ కూడా చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నాయి. వాటితో పాటు విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు కూడా చాలా రోజుల నుంచి కూడా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఏపీ కేంద్ర హోంశాఖనే వీటన్నిటికీ నోడల్ ఏజెన్సీగా ఉంది. కాబట్టి ఈ పర్యటనలోనే కేంద్ర హోంశాఖ మంత్రిని కూడా కలిసి ఈ అంశాలకు సంబంధించి ముఖ్యంగా విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారంతో పాటు ఐపీఎస్ల కేటాయింపులు ఇట్లాంటివి కీలకమైనటువంటి అంశాలపైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మరొకసారి
ఈసారి మనోహర్ లాల్ ఖట్టర్తో కూడా భేటీ ఉండబోయేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చర్చ నడుస్తూ ఉంది. ఇప్పటికే మెట్రో ఫేజ్ 2కు సంబంధించి డిపిఆర్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. లాస్ట్ టైం పర్యటనలో కూడా మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి మెట్రో ఫేజ్ 2కు సంబంధించినటువంటి అనుమతులు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి నిధుల విషయంలో ఇప్పటికే విజ్ఞప్తి అనేది కూడా చేశారు. లాస్ట్ టైం కేబినెట్ భేటీ జరిగినటువంటి సందర్భంలో దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా రాలేదు. ఇప్పుడు భవిష్యత్తులో జరగబోయేటువంటి కేబినెట్ భేటీల్లోనైనా మెట్రో హైదరాబాద్కు సంబంధించి మెట్రో ఫేజ్ 2కు సంబంధించినటువంటి ఆమోదం, వాటికి సంబంధించినటువంటి నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చొరవ చూపెట్టాలంటూ కూడా కోరేటువంటి అవకాశం ఉంది. ఆయన దగ్గరే హౌసింగ్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కూడా ఉంది కాబట్టి రాష్ట్రానికి సంబంధించి కొన్ని ఇండ్ల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు మూసీ పునర్జీవ పథకం రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దానికి సంబంధించి ఆ ప్రాజెక్టు కనుక పూర్తి కావాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులతో పాటు నిధులు కూడా చాలా వరకు అవసరమవుతాయి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తులు అనేది కూడా చేసేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు ముఖ్యంగా పార్టీ అధిష్టానానికి సంబంధించి రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని కూడా కలిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా చర్చ నడుస్తోంది. ఈ నెల 14వ తారీఖున కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి పంపిణీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది. ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఇద్దరు నేతల్లో ఒకరు రావాల్సిందిగా ఆహ్వానించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తంగా 2 రోజుల పాటు ఈ పర్యటన ఉంటుంది. ఇవాళ రేపు ఉంటుంది. దీంట్లో ప్రధానంగా బనకచెర్లతో పాటు మెట్రో ఫేజ్ 2, ORR RRR ప్రాజెక్టు, వీటితో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, ఇట్లాంటి చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. దాంతోపాటు పార్టీ అధిష్టాన పెద్దలను కూడా కలిసి రాష్ట్రంలో పర్యటనకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే జూలై 31 వరకు పార్టీకి సంబంధించినటువంటి అన్ని కమిటీలకు పూర్తి స్థాయిలో వేయాలంటూ కూడా ఇప్పటికే పార్టీ ఆదేశించినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి కసరత్తు వైపు జరుగుతూ ఉంది. మరోవైపు పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు కూడా ఈ పర్యటనని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు రాహుల్ గాంధీని ముఖ్యంగా ఇప్పటికే మల్లికార్జున ఖర్గే రాష్ట్రంలో పర్యటించారు. రాహుల్ గాంధీని కూడా తీసుకురావాలని కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు. రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి పర్యటనకు సంబంధించి ఈ పర్యటనలోనే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. చంద్రిక.